వెల్కమ్ టు సత్య కిచెన్. నేను ఈరోజు కోడిగుడ్డు ఎల్లిపాయ కారం చేయబోతున్నానండి. ఇది రాయలసీమ స్పెషల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, కొన్ని మిరియాలు తీసుకుంటున్నానండి. నేను తీసుకునే ఎగ్స్కి ఇవి సరిపోతాయండి. వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుందాము. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత అదే మిక్సీ జార్లో రుచికి తగ్గ కారము, కొన్ని ఎల్లిపాయలు, తర్వాత ఉప్పు అన్నీ వేసుకొని మరోసారి మిక్సీ వేసుకుందామండి. మెత్తగా వేసుకుందాము. చూడండి, ఈ విధంగా కారాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కారాన్ని మనం ఒక సైడ్కి పెట్టుకుందామండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎగ్గు కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ కారానికి. తర్వాత జీలకర్ర ఆవాలు, ఒక ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకు, తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. వీటిని బాగా ఎర్రగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎర్రగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇక్కడ నేను 3 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. మీరు మీకు కావాల్సిన గుడ్లని తీసుకొని రెడీ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఈ కోడిగుడ్లను పగలగొట్టుకొని ప్యాన్లో వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కదుపుతూ వేయించుకోవాలండి కోడిగుడ్లని. ఈ వెల్లుల్లి కారము, నిమ్మకాయ పిండుకొని వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా నెమ్మదిగా కదుపుతూ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి వెల్లుల్లి కారానికి. ఇలా తిప్పి కాల్చుకోవాలండి. ఎర్రగా వేయించుకోవాలి గుడ్డుని. కొంచెం క్రిస్పీగా వచ్చినట్లు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ని మెల్లిగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. గుడ్డు ఎర్రగా కనపడుతుంది కదండి. ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమాన్ని అంతా కూడా ఒక సైడ్ కనుక్కోవాలి. సైడ్ కనుక్కొని ఇప్పుడు మనము వెల్లుల్లి కారం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి కారాన్ని ప్యాన్లో వేసుకుందామండి. ఇది కొద్దిగా లైట్గా చిదిమినట్లుగా అట్లా అనుకోవాలండి. మిక్స్ అయినట్టుగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. కారం కూడా కొద్దిగా లైట్గా వేగుతుందండి. ఇప్పుడు అన్నీ కలిపి మిక్స్ చేసుకుందామండి. ఇది ఒక 5 days దాకా నిల్వ ఉంటుందండి. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం మంచి టేస్ట్ ఉంటుందండి. రాయలసీమ స్పెషల్ ఇది. కంపల్సరీ ట్రై చేయండి. వెల్లుల్లి కారం కోడిగుడ్డు రెడీ అయిపోయిందండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.